మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి చంద్రబాబు నాయుడుకి సోషల్ మీడియా ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఫోన్ చేసి కూడా ఆయనతో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. రాజకీయ భీష్ముడిగా మరి చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి విధులు నిర్వహించి తనకు తానుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రోగ్రాం మరి కాబట్టి ఈ నేపథ్యంలో వైఎస్ భారతి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి వెంటే ఉంటూ జగన్ ఎటు వెళితే అటు వెళుతూ తనకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కంఫర్ట్‌తో ముందుకొస్తూ రాజకీయాల్లో ఒకవేళ జగన్ జైలుకెళ్ళినా మరి అప్పట్లో షర్మిలలాగా ఇప్పుడు భారతి తనకు తానుగా చూసుకోవాలని అయితే భావిస్తోంది. సో వీటికి సంబంధించిన టాపిక్ ఎప్పటికి వెళ్తుందో తెలీదు కానీ మొత్తానికి రాజకీయాల్లో మాత్రం మరోసారి వైఎస్ భారతి సంచలనం చేసి చూపించింది. తెలివిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో దోస్తీని మొదలెట్టారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమయంలో ఇలాంటివి చేస్తే ఇబ్బంది పాలవుతారు. కానీ ఇప్పుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. కారణం అవుట్‌పుట్ అలా ఉంటుంది మరి. మరి ప్రస్తుతం అయితే చూస్తే వైఎస్ భారతి చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి మరి రాబోయే ఎన్నికలలో ఆరోగ్యవంతంగా ఉండాలని, సో ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని ఆమె కోరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా 2024లో ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో మరి ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టాలని యోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది.